ప్రజలకు సంక్షేమాలు అందియాలి, పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మనం న్యాయం చేయాలి. ఏదనుంటే సిఎల్పి సమావేశం కానీ మన పిసిసి అధ్యక్షుని ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి అందరం కూర్చొని మాట్లాడుకొస్తున్న విషయాన్ని బహిర్గతంగా ఆ సుష్మిత మాట్లాడడం చాలా తీవ్రంగా బాధ కలుగుతుంది. అదేవిధంగా ఆమె మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా సురేఖ గారు కూడా స్పందించి ఆమె మాటలను ఖండించి పార్టీకి ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు లోతుగా తీసుకెళ్లాల్సిందిగా వారు కూడా విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా మా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 22A కింద ఉన్నటువంటి నిషేధ జాబితాలను గత 4 నెలల కిందనే అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది. మా R&B శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి సీనన్న కూడా తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, కొంత అధికారుల తప్పిదం వల్ల గత ప్రభుత్వంలోనే 22A కింద ఉన్నటువంటి భూములను హైకోర్టు ఆదేశాల ప్రకారం సంబంధిత ఎంఆర్ఓలు కానీ ఆర్టీఓలు కానీ సంబంధిత కలెక్టర్లు అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు ఈ 22A జాబితా పంపడం వల్ల అది ఆగిందే తప్ప ఈ ప్రభుత్వం 22A పెట్టి ఏ పేదోడికి భూమి గుంజుకోవాలనో ఏ పేదోడికి ఇబ్బంది పెట్టాలనే లక్ష్యం కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదలకు, బడుగు బలైన వర్గాలకు, ఎస్సీలకు భూములు వంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. పేదోళ్లకు ఇండ్లు కట్టించిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటే ఇలా ప్రతిపక్షాలు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. మా గౌరవ ముఖ్యమంత్రి నాకు పిలిచి మాట ఇచ్చిండు, నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, ఇలా సంబంధిత శాఖ మార్చులు మీకు దానికి చేస్తారంటే పొంగులేటి సీనన్న కూడా యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 22Aను తీసేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ దశగా పనులు జరుగుతూ ఉన్నాయి. దీని మీద గౌరవ మంత్రి R&B శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం వల్ల 39,000 మంది కుటుంబాలు ఇవాళ నిషేధ జాబితాలో ఉన్నాయి. దాన్ని మా పెద్దలు రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి సీనన్న కూడా పర్యవేక్షణలో 22Aను మాత్రం పూర్తిగా నిషేధ జాబితాను తొలగిస్తారని మాట ఇచ్చింది. కాబట్టి పార్టీకి అందరం విధేయులుగా ఎంతో మంది కార్యకర్తలు కష్టపడితే ఇలా మనం ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా గెలిచాం. కాబట్టి దయచేసి వితిన్ ద పార్టీలో మన ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాలను పేద ప్రజల కోసం ప్రతి గడపకు అందే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.